లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాగానే స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నారా? యాక్చువల్లీ ఆ అవసరమే లేదు. మీకు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అప్లై చేయడం వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఒకసారి ప్రొసీజర్ చూడండి. సో దీంట్లో చూసుకున్నట్టయితే న్యూమరేటర్లో x ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, దాన్ని పక్కన పెట్టండి, ఐడెంటిటీస్లో తర్వాత మారుద్దాం. నౌ డినామినేటర్లో చూసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది, రూట్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, -1 బయట ఉంది. ఓకేనా? మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లంలో ఒక పాయింట్ కంపల్సరీ చూస్తాం, దట్ ఈస్ డినామినేటర్లో కానీ న్యూమరేటర్లో కానీ రూట్లో టర్మ్స్ చూస్తే వాటిని కంపల్సరీ రేషనలైజ్ చేయాలి అని. ఓకేనా? అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సో డినామినేటర్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1. నో దీని యొక్క కరస్పాండింగ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే రేషనలైజేషన్ అవుతుంది. దెన్ మీకు స్టాండర్డ్ లిమిట్లోకి మారుతుందా లేదా అనేది తర్వాత చూద్దాం. సో దాన్ని రేషనలైజ్ చేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎక్స్ సైన్ ఎక్స్, న్యూమరేటర్లో ఎటువంటి మార్పు లేదు. డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1ని రేషనలైజ్ చేస్తున్నాను కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దాని యొక్క కాంజుగేట్ +1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ +1. ఇక్కడ దాకా ఓకేనా? జస్ట్ రేషనలైజేషన్ చేశాను అంతే. నెక్స్ట్ స్టెప్, డినామినేటర్లో మీకు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఉంటుంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లోకి మారిపోతుంది. ఇది తెలుసు కదా, దాన్ని అప్లై చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, అగైన్ దీనిలో ఎటువంటి మార్పు లేదు, ఎక్స్ సైన్ ఎక్స్ అలాగే ఉంది, ఇంటూ బయట కనుక తీసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ +1 కూడా అలాగే ఉంది. నెక్స్ట్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీనిలో ఏ టర్మ్కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ మీకు మిగిలేది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1ని స్క్వేర్ చేసుకుంటే మళ్ళీ మీకు 1 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ +1 -1 క్యాన్సిల్, మిగిలిందంతా డినామినేటర్లో మీకు ఎక్స్ స్క్వేర్ మిగిలింది. నా ఇక్కడున్న ఎక్స్ స్క్వేర్లో 2 ఎక్స్ల్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మీకు ఎక్స్ మిగిలింది. నా ఇప్పుడు దీన్ని నేను స్టాండర్డ్ లిమిట్ యొక్క ఫార్ములా అప్లై అయ్యే విధంగా రాస్తున్నాను చూడండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0, న్యూమరేటర్లో సైన్ ఎక్స్ ఉంది, డినామినేటర్లో మిగిలిన ఎక్స్ని దీనికి ఇచ్చేసాను. ఇంకా మీకు మిగిలింది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ +1 మిగిలింది. కరెక్టేనా? నా ఇక్కడ దాకా అప్లై చేసుకున్నట్టయితే సైన్ ఎక్స్ బై ఎక్స్, దాని యొక్క స్టాండర్డ్ లిమిట్ ఎంత? 1. ఇది మనందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని అప్లై చేశాను. నెక్స్ట్ దీనికి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 అప్లై చేసుకున్నట్టయితే 1 ప్లస్ 0 స్క్వేర్ +1. ఇక్కడ దాకా ఓకేనా? నా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2. సో ఈ పార్ట్ మీకు 2 అయిపోయింది. ఆ 2 ఇంటూ బయట 1 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మీకు ఫైనల్లీ మిగిలే రిజల్ట్ ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 2. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంత భయంకరంగా కనబడుతున్న లిమిట్ యొక్క వాల్యూ జస్ట్ ఎంత వచ్చింది? ఈ సింగిల్ న్యూమరికల్ వాల్యూ 2 వచ్చింది. ఓకేనా? కాబట్టి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ప్రాబ్లం లెందీగా ఉంది అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయకండి. దాని యొక్క స్టాండర్డ్ లిమిట్స్ అప్లై చేయడానికి జస్ట్ ఒక 2-3 స్టెప్స్ మనం కన్వర్షన్ చేసి ప్రాపర్లీ అప్లై చేసుకున్నట్టయితే ఇటువంటి లిమిట్స్ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇచ్చిన ప్రాబ్లంలో రూట్ టర్మ్ ఉన్నప్పుడు ప్రాసెస్ ఆఫ్ రేషనలైజేషన్ ఇట్ ఈస్ ఏ కామన్ స్టెప్. అయిపోయిన తర్వాత స్టాండర్డ్ లిమిట్స్లో గనక కన్వర్ట్ చేసుకున్నట్టయితే మీకు దీని సొల్యూషన్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ని జాయిన్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.